హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ మళ్ళీ జగన్ అయితేనే బాగుంటది సార్. జగన్ అయితే బాగుంటది. ఏం నచ్చింది సార్ జగన్ పరిపాలన మీకు బాగా? సార్ జగన్ పరిపాలన వచ్చేసి ఇప్పుడు పథకాలు వచ్చేసి నవరత్నాలు అనేది బాగా మంచి ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళిపోయింది సార్. ప్రతి ఒక్కళ్ళకి చిన్నగా సన్నగా రైతులు అనే వాళ్ళకి చాలా బాగుంది. మీడియం వచ్చేసి విద్యా వ్యవస్థలు అనేది బాగా పెను మార్పులు వచ్చినాయి. ఇంకా నాడు నేటి కార్యక్రమం అనేది అంటే ఇంగ్లీష్ మీడియం అనేది చిన్నపిల్లల నుంచి చాలా బాగుంది వాస్తవంగా. ఎందుకంటే పెద్దవాళ్ళకే విద్య అనేది అందేది. ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు కూడా, ఇప్పుడు మా పిల్లలు కూడా అందరికి ఏంటంటే విద్యా వ్యవస్థ అనేది చాలా డెవలప్ ఉంది. ఇవాళ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చాలా బాగుంది విషయము. దాంతో పాటు ఏంటంటే 45 సంవత్సరాలకు దాదాపు 18,000 రూపాయల డబ్బులు అవి చాలా బాగున్నాయి విషయము. దాదాపు 60 సంవత్సరాలకు వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది. ఇంటి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కటి ఏంటంటే ఇప్పుడు అన్ని సంక్షేమ పథకాలు అన్ని అందిస్తున్నారు కాబట్టి చాలా బెటర్ గా ఉంది సార్. ఇప్పుడు వాస్తవంగా చూస్తే ఇంత ముందు కన్నా ఇప్పుడు చాలా బాగుంది సార్. ఓకే, మరి ఈసారి వినుకొండలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? సార్ వాస్తవంగా వచ్చి ఇన్కండ వచ్చేసి వైసీపీ రావచ్చు అంటున్నారు సార్. టైట్ పొజిషన్ అంటే ఈజీగా గెలుస్తారా? తప్పగానే ఉంటుంది సార్. రామ్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఎందుకని అన్ని సంక్షేమ పథకాలు అన్ని అందరికి అమలు పడుతుండవు. ఓకే, మొత్తానికి చిన్న పెద్ద అందరిని ఒక రేంజ్ లో తీసుకెళ్తాం. ఓకే, మరి ఇక్కడ అతనికి సలహాలు ఇచ్చిందోరో కానివ్వండి, బ్రాందీ షాపుల్లో తాగిన సీసాలు మొత్తం శాల నిండా రోత పట్టి షేర్లు రోత పడుతున్నాయండి. ఇప్పుడు షాపులో తాగితే అవి ఒక చెత్త కుండీలో వేసి ఒకసాట అమ్మటమో లేకపోతే ఒకసాట వేసి తగలేయటమో జరుగుతుంది. అతనికి ఇచ్చిన ఎదవ సలహాదారుడు కానీ అది మాత్రం చాలా చేలు రోత పడుతున్నాయండి. అంటే చేలు పడేస్తున్నారు. ఇప్పుడు నువ్వు తాగనీకపోతే తీసుకెళ్తా రోడ్డు అమ్మడ తాగి శాలలో విసిరేసిపోతుంది. ఏడబట్టినాయి పెట్టిన సీసాలు రోత పగలగొట్టి చేలని రోత పెట్టుకోవాలి. అది ఆ సలహా మాత్రం బాగాలేదు. మరి ఇక్కడ ఈ వినుకొండ ఎలా ఉంటుందండి? ఎవరు వచ్చే అవకాశం ఉంటారు? వినకొండ జీవి ఆంజనేయులకి ఎక్కువ ఉంది అంటున్నారండి. ముఖ్యమంత్రి అంటే నాకైతే అన్ని పదవులు వస్తున్నాయి అండి. జగన్ తరపున నేను టైలర్ని, 10,000 వస్తున్నాయి. అమ్మ కూడా వస్తుంది, 18,000 వస్తున్నాయి. నాకైతే ఇబ్బంది లేదు. అది మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే, మరి ఇక్కడ సార్ వినుకొండలో షాప్ ఇక్కడ నిస్తపం కూడా వినుకొండ ఎవరు వస్తే బాగుంటుంది? వినుకొండలో కూడా మరి భయమరావు కానీ ఇబ్బంది కొద్దిగా. మరి దొనబడి చెరువు నుంచి నీళ్ళు వేసాడు, వాటర్ పంపించాడు, రోడ్లు బాగా వేస్తున్నాడు, చేస్తున్నాడు. ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఒకటి మళ్ళీ ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇక్కడ బ్రహ్మనాయుడు గారు, పైన జగన్ గారు అంతే కదా? ఆయన వస్తాడు. ఎవరైనా బాబు గారు, ఎందుకంటే పొత్తు కలిసింది దాని గురించి. ఇక్కడ వినుకొండలో ఆంజనేయులు వస్తాడు. ఆంజనేయులు గారా? ఇప్పటికి ఆంజనేయులు ఉంది మెజారిటీ. ఆంజనేయులు ఉంది మెజారిటీగా. సార్ మీ పేరు చెప్పండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? బాబు గారు. ఎందుకని సార్? ఆయన వస్తేనే బాగుంటుంది. ఓకే, ఇక్కడ ఆంజనేయులు గారు ఎలా ఉంటుంది సార్ ఫైట్? వీరాంజనేయులు గారు, బ్రహ్మనాయుడు గారి మధ్యలో ఆంజనేయులు గారు బాగుంటుంది సార్. ఆంజనేయులు గారు ఈజీగా గెలుస్తారా? టఫ్ ఉంటుందా? ఈజీగా గెలుస్తాను. జగన్ అయితే బాగుంటుంది. జగన్ గారు అయితే బాగుంటది. ఎందుకని? ఎందుకంటే మంచి చేశారు. మరి ఇక్కడ వినుకొండలో అంటే ఇంత ముందు వాటర్ అయ్యి వినుకొండలో తక్కువ. ఇప్పుడు ఏంటంటే మన బొల్ల బెమ్మనాయుడు ఎమ్మెల్యే చేశారు కదా, తను వచ్చాక వాటర్ అనేది బాగా మనకి. ఓకే, సో ఈసారి బ్రహ్మనాయుడు గారు వస్తారంటారు ఇక్కడ? అది మనం చెప్పలేమంటారు. టఫ్ అని ఉంటుంది అంటారా? ఏదైనా అతను అయితే న్యాయం చేశాడు. జగన్ అయితే బాగుంది సార్. జగన్ అయితే బాగుంటది. ఎందుకని సార్? ఏం నచ్చింది ఆయన పరిపాలన? సంక్షేమ పదాలు అన్ని బాగున్నాయి సార్. రైతులకు గానీ, సంక్షేమ పదాలు గానీ, మౌడి గానీ. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? జగన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. ఉన్నాయి. ఇక్కడ రావాలి కూడా. వినుకొండలో బొల్ల బ్రహ్మనాయుడు వస్తారు సార్. బ్రహ్మనాయుడు గారు వస్తారు. ఎలా ఉంటుంది ఫైట్ ఈసారి? ఈజీగా ఉంటుందా, టఫ్ ఉంటుందా? కొద్దిగా ఫైట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది సార్. ఫైట్ ఎక్కువ ఉంటుంది. అయితే తెలుగుదేశం అండి. తెలుగుదేశం మీరు? ఓకే, ఎలా ఉంది సార్ వినుకొండ? ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉందన్నది నాకు అంత ఐడియా లేదు. సరే, రామాంజనేయులు గారు నెగ్గుతారంటారా లేకపోతే టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? ఆంజనేయులు గారు వస్తారని అనుకున్నారా జనాలు? ఓకే, టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? రేట్లు బాగా పెరిగింది. పెరిగిపోయింది. ఇక్కడ వినుకొండలో వినకొండలోనే ఎవరు వస్తారు? అక్కడ వచ్చి ఇక్కడ ఏనండి ఆంజనేయులు గారు. ఈయన వస్తారా? ఇక్కడ వస్తారు, అక్కడ వస్తారు. ముందు ఇక్కడ రావాలి. ఎమ్మెల్యే నెగ్గితేనే ఫైన్ అవుట్ వస్తారు. సార్ నెగ్గుతారంటారు ఇక్కడ? వీరాంజనేయులు గారు నెగ్గుతారంటారు సార్ ఇక్కడ? ఈజీ గెలుస్తా, టఫ్ అయి ఉంటుంది అంటారా? రఫ్ అండ్ టఫ్ గానే ఉంది. టఫ్ గానే ఉంది. ఓకే,
గురుగారు ఏం పేరు మీ పేరు? రామగడేశ్వరాలు. చెప్పండి ఈసారి వినుకొండలో ఎలా ఉంటది? ఎలా ఉంటుంది? బ్రహ్మనాయుడు గారు వర్సెస్ రామాంజనేయులు గారు. రామాంజనేయులు కాదండి, జీవి ఆంజనేయులు. వీరాంజనేయులు గారు. వీరాంజనేయులు కాదు, జీవి ఆంజనేయులు. జీవి ఆంజనేయులు గారా? ఓకే. బ్రహ్మనాయుడే వస్తాడు. బ్రహ్మనాయుడు గారు వస్తారా? ఈజీ గెలుస్తారా? టఫ్ ఉంటుంది అంటారా? టఫ్ గా ఉంటుంది. ఓకే, చెప్పండి సార్ గురుగారు. అంతేనండి, ఈసారి టఫ్ ఫైట్ వినుకొండలో. వారు వన్ సైడ్ అయితే చూసిన లేదంటారా? అసలు ఏం లేదండి. ఓకే, టఫ్ ఫైట్ లో గెలిచేది ఎవరంటారు? జీవి గారికి అవకాశం ఉంది. జీవి గారికి అవకాశం ఉందా? రెండరావు గారు చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? సార్ జీవి వస్తే బాగుంటదండి. జీవి గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకనంటే ఈ గవర్నమెంట్ అంటే ఈ బ్రహ్మనాయుడు వీళ్ళందరూ కాదు, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గెలవాలని. ఓకే, అభివృద్ధి లేదు, అంత సంక్షేమాలని ఇవన్నీ తప్పితే ఆయన చేసేది ఏం లేదు. ఓకే, సరే బ్రహ్మనాయుడు వీరాంజనేయులు గారు ఈజీగా నెగ్గుతారు, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారు? మేమైతే 10,000 పైన ఉంటది అంటుకొని అనుకుంటున్నాం. 10,000 పైన. చెప్పండి ఈసారి వినుకొండలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? వినకొండలో చెప్పలేమండి, పైన వాడి సీఎం జగన్ వస్తాడు. జగన్ వస్తారు. వినుకొండలో చెప్పలేమండి. చెప్పలేమంటారా? ఎందుకని? వినకొండలో అటుగా ఉంది, ఏదైనా కన్ఫర్మ్ చేయాలి. ఏదో కన్ఫర్మ్ కాలేదా? వెనుకొండలో ఇద్దరికి ఉందన్న, టఫ్ గా ఉంది ఈసారి. టఫ్ గా ఉందా? గట్టిగానే ఉంది. గట్టిగానే ఉంది. ఈసారి ఎవరు బయటపడతారు కూడా తెలియదు. ఓకే, గట్టిగానే ఉంది సార్. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? అనుభవం గల నాయకుడు కదా. అనుభవం. ఓకే, ఇక్కడ జీవి ఆంజనేయులు. జీవి ఆంజనేయులు గారు. వారు వన్ సైడే. వారు వన్ సైడేనా? ఓకే, సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్. ఎందుకని? ఏం నచ్చింది పరిపాలన మీకు బాగా? స్కూల్ ఎడ్యుకేషన్ పిల్లలకి, ఓకే, ఈ పథకాలు అలాంటివి కొంచెం మంచిగా ఉంది. మరి ఇక్కడ వినుకొండలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? బ్రహ్మనాయుడు గారా వీరాంజనేయులు గారా? ఈ టైట్ పొజిషన్ అండి, బాగా టైట్ పొజిషన్ ఉందా? ఓకే, ఎందుకు వచ్చింది అంత టైట్ అంటారు ఇక్కడ? ఏంటంటే సానుభూతి, జీవి ఆంజనేయ గారి మీద కొంచెం సానుభూతి ఉంది. సానుభూతి ఉంది. ఎందుకని లాస్ట్ టైం ఓడిపోయారా? లాస్ట్ టైం ఓడిపోయారని. ఓకే, వైఎస్ జగన్. వైఎస్ జగన్ గారు. ఎందుకని? ఆయన పరిపాలన బాగుంది, ఓకే, పథకాలు ఇస్తున్నారు, ఓకే, చాలా బాగుంది. మరి ఇక్కడ చెప్పలేమండి, జీవసేన అవ్వచ్చు, బ్రహ్మనాయుడు గారు అవ్వచ్చు. టఫ్ ఉందన్నారు ఫైట్. టఫ్. ఏపీలో ముఖ్యమంత్రి జగన్. జగన్ గారు. ఎందుకని? ఏం నచ్చిందండి ఆయన పరిపాలనలో? నాకు ఒపీనియన్ అడిగారు, ఒపీనియన్ చెప్పాను. ఒపీనియన్ అడిగారు, ఒపీనియన్ చెప్పాను. మరి ఇక్కడ సార్ వినుకొండలో జగన్ వస్తే ఇక్కడ ఆయన వస్తాడుగా. ఓకే, ఫైట్ ఈజీగా ఉంటుంది అంటారా? వినుకొండలో టఫ్ ఉంటుంది అంటారా? బాగా టఫ్ గా. బాగా టఫ్ ఉంది. చెప్పండి ఈసారి వినుకొండలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? వైసీపీ. ఎందుకని? అట్లా ఉంది వాతావరణం. ఈజీ గెలుస్తారా? ఆయన టఫ్ ఉంటుందా? గెలుస్తారు. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి జగన్ అయితే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటది. ఎందుకని సార్? ఏమొచ్చింది జగన్ పరిపాలనలో? సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇక్కడ వినుకొండలో పిల్లలకు ఎడ్యుకేషన్ బాగుంది. ఓకే, వినుకొండలో వినుకొండ స్థానికంగా ఉండాలి. నాది వినుకొండ కాదు, నాది అద్దంకి. ఓకే, అద్దంకి ఎవరు వస్తారు ఈసారి? అద్దంకిలో అన్విరెడ్డి వస్తారనుకుంటున్నాం. అంటే అద్దంకి అంటే టీడీపీ కంచుకోట కదా. బుజ్జి గారు రవికుమార్ గారు అంటే అప్పటికి ఇప్పటికి రవికుమార్ గారి మీద వ్యత్యాసం ఉంది కదా. మారిందన్నారా? మారింది అనుకుంటున్నాం. ఒకటి, ఇప్పుడు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు పోయినవి. అందువల్ల అన్విరెడ్డి గారు వస్తారని స్థానికంగా జగన్ సార్ ఎవరిని చూపిస్తే వాళ్ళకి ఓటు వేయాలి అన్న ఉద్దేశం మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ వినుకొండలో బ్రహ్మనాయుడు గారు. ఎలా ఉంటుంది ఫైట్? ఈజీగా ఉందా టఫ్ ఉంటుంది? ఈసారి టఫ్ గా ఉంటుంది. ఉంటుందా? ఎవరు గెలుస్తారో చెప్పలేమా అండి? ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీ. ఎక్కువ మెజార్టీ లేదు, తక్కువ మెజార్టీతో. చెప్పండి గురువు గారు. ఎవరు? జీవి ఆంజనేయులు గెలుస్తాడు. జీవి ఆంజనేయులు గారు. ఎందుకని? అంటే డెవలప్ లేదు ఇక్కడ. అంటే టౌన్ డెవలప్ చేసి కానీ రూరల్ చేయాలి. సో చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ జీవి గారు. చెప్పలేమంటారా? ఎందుకని అంటారు? ఎవరు వస్తారో చెప్పలే. ఇక్కడ వినుకొండలో కూడా చెప్పలేము. టైటే ఇద్దరికి టైటే. మీరేమనుకుంటున్నారు? మీరు పైన ఎవరు వస్తే బాగుంటుంది, ఇక్కడ ఎవరు వస్తే బాగుంటున్నారు? మీరు పైన టీడీపీ. ఎవరి పరిపాలన బాగుంటే వాళ్ళు. జగన్ పరిపాలన ఎలా ఉంది?
జగన్ ప్రభుత్వం కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. మరి ఈసారి ఇక్కడ వినుకొండలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? జీవి ఆంజనేయులు గారు వస్తారనుకుంటా. ఈజీగా గెలుస్తారా, టఫ్ అయి ఉంటుందా? ఈజీగానే ఉంది. ఈజీగానే ఉంటుంది. జగన్ అయితే బాగుంటుంది సార్. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని సార్? అన్ని పథకాలు వస్తున్నాయి, లేబర్ కి బాగుంటుంది, ఇన్ని అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటున్నాయి. వాళ్ళు వస్తే గొడవలు, తగాదులు, మాట్లాట్లు. ఇక్కడ వినుకొండలో ఎలా ఉంటుంది సార్? వైఎస్ఆర్ వస్తుంది సార్. బ్రహ్మనాయుడు గారు ఉన్నారు, బ్రహ్మనాయుడు గారు ఇటేమో వీరంజలి గారు ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు వస్తారు సార్. ఈజీగా ఉంటుందా ఫైట్, టఫ్ ఉంటుందా? టైట్ గానే ఉంటుంది కొంచెం. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు వస్తా ఉంటారు? జగన్ వస్తారు. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు? బాగా ఇక్కడ వినుకొండలో కూడా బాగానే ఉంది. ఎవరు వస్తారంట వినుకొండలో? బ్రహ్మనాయుడు గారా లేకపోతే వస్తాడు? బ్రహ్మనాయుడు వస్తారు. ఈజీగా గెలిస్తే టఫ్ అయి ఉంటుందంటారా? టఫ్ లేదు. అమ్మా చెప్పండి, సార్ సీఎం ఎవరైతే బాగుంటుందా అమ్మా? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? తెలీదు అంటే నేను చెప్పటానికి. జగన్ గారు అయితే బాగుంటుందా, చంద్రబాబు గారు అయితే బాగుంటుందా? తెలియదండి నాకు చెప్పడానికి. తెలియదా? చెప్పడానికి ఏముందమ్మా, బాగుంది బాగలేదు మీకు? రెండు బాగానే ఉంటాయి, ఏది బాగలేదని ఏం చెప్పలేం కదా. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాలు? బాగానే ఉందండి. బాగానే ఉంది. మేడం చెప్పండి సార్, సీఎం ఎవరైతే బాగుంటారు? నేనైతే జగన్ అన్న బాగానే చేస్తాడు. మళ్ళీ వస్తే బాగుందంటారా? మళ్ళీ వస్తే నా మనసుకి అయితే బాగుంది అనుకుంటారు. తర్వాత వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఇక్కడ వినుకొండలు ఈసారి ఎలా ఉంటుంది అంటారు? వీరంజలి గారు ఆయన బాగానే చేశారు. బ్రహ్మనాయుడు గారు బాగానే చేశారు. ఓకే, ఆయన వస్తే బాగుంటుంది అంటారు. మళ్ళీ చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? అభివృద్ధి లేదు సార్. అభివృద్ధి మొత్తం అయిపోయింది సార్. మరి ఈసారి వినుకొండలో జీవీఎస్ సార్. జీవీఎస్ వీరంజలి గారు. అవును సార్. బ్రదర్ ఏం పేరు మీ పేరు? తన్వీర్ అండి. చెప్పండి ఈసారి ఎలా ఉంటది వినుకొండలో? మంది ఇది కాదు సార్, గుంటూరు సార్. గుంటూరా? సిటీనా? ఈస్టా వెస్టా? వెస్టే సార్. వెస్ట్. రజనీ గారు అండ్ మాధవి గారు ఎవరు వచ్చే అవకాశం ఉంది అక్కడ? మనకు అంత ఐడియా కాదు సార్. చెప్పు పర్లేదు. ఏమన్నారు? రజనీ గారే వచ్చినట్టు. రజనీ గారు వచ్చే అవకాశం ఉందా అండి? ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని సార్? రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఈసారి వినుకొండలో ఎలా ఉంటుంది అన్నారు? జీవి ఆంజనేయులు గారే 100%. ఈజీగా గెలుస్తారా, టఫ్ అయి ఉంటుంది అన్నారా? ఈజీగానే గెలుస్తారేమో ఆలోచన. ఈజీగానే గెలుస్తుంది. ఈసారి కూటమి కలిసింది కదా, కూటమి ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు? కూటమి 141, 142 కన్ఫామ్. జగనే వస్తారు 100 సీట్లతో. జగన్ గారు 100 సీట్లతో. 100 సీట్లు కన్ఫామ్. ఎందుకని 51 సీట్ తగ్గుతుంది? తగ్గిద్ది ఎందుకంటే అది ఉన్న ఆ ఊపు వేరే, ఈ ఊపు వేరే. 100 సీట్లతో వస్తుంది. ఓకే, అంటే ఊపు అంటే ఎటువంటి ఊపు ఉందో అప్పుడు ఎటువంటి ఊపు ఉంది, ఇప్పుడు ఎటువంటి ఊపు ఉంది అంటారు? అంటే అప్పుడు ఫస్ట్ టైం కదా, బాగా మామూలుగా వచ్చేసి ఇప్పుడు కొంచెం అటు ఇటుగా 100 సీట్లు కన్ఫామ్. మరి వినుకొండ ఎలా ఉంటుంది అంటారు? ఈసారి వినుకొండ ఆంజనేయులే వస్తుంది. ఆంజనేయులు వస్తారా? చెప్పండి ఈసారి ఎలా ఉంది వినుకొండలో? వినుకొండ ఆంజనేయులు, పైన జగన్. ఇక్కడేమో టీడీపీ, పైన జగన్. పైన జగన్. అదేంటది? జగన్ గారు ఆడ, ఇదేమో కొంచెం అటు ఉందిలే. అటు ఉందా? ఎమ్మెల్యే తెలుసా వినుకొండ ఎమ్మెల్యే గారు? తెలీదా? తెలుసా? మళ్ళీ వస్తారంటారు ఈసారి? అయినా వస్తారు. ఈజీ గెలుస్తారా, టఫ్ అయి ఉంటుంది అంటారా? టఫ్ ఉంటుంది. జీవి ఆంజనేయులు గారికి ఇంకా టఫ్ ఉంటుంది అంటారా? జీవి గారు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆంజనేయులు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, పైన సీఎం జగన్మోహన్ రెడ్డి. నా దేశంలో బాబు గారు రావాలి. ఓకే, ఎందుకనంటారు? ఇబ్బంది రాకుండా చూస్తారు జనాలు. ఓకే, ఇక్కడ వినుకొండలో ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? పోటీ గట్టిగా ఉంది కాబట్టి ఎవరో వాళ్ళు వస్తారు. పోటీ గట్టిగా ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? ఎందుకని అభివృద్ధి పథకాలు ఇవన్నీ బాగా చేస్తుండో. ఓకే, ఈ సంక్షేమ పథకాలు అని, అమ్మ ఒడి అని, అవన్నీ అని బాగా చేస్తుండో. మా గుండెలో మా దేవుడు ఆయన. మరి ఇక్కడ వినుకొండలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ అవకాశం బల్లా బ్రహ్మనాయుడు గారు. ఈజీ గెలుస్తారా, టఫ్ అయి ఉంటుంది? ఈజీ గెలుస్తుంది సార్. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు బాగుంటుంది. ఎందుకని సార్? డెవలప్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ క్యాపిటల్ ఒకటి డెవలప్ అవుతుంది. ఇక్కడ వినుకొండలో అయితే శివశక్తి ఆంజనేయులు ఉన్నారు. ఓకే, ఆంజనేయులు వస్తారు. అతను వస్తాడు అనుకుంటున్నాను. చంద్రబాబు గారు. ఎందుకని? డెవలప్మెంట్ వచ్చింది కదా. ఓకే, ఇక్కడ వినుకొండలో
పర్లా బానే ఉంది. అంటే బ్రహ్మనాయుడు గారా వీరంజలి గారా? జీవి అంజలి గారు. జీవి అంజలి గారు. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని ఎందుకని అంటారు? పరిపాలన బాగుంటుంది. పరిపాలన బాగుంటుంది. ఇక్కడ వినుకొండలో వినకొండలో నా జీవీఎస్ ఆంజనేయులు గారు. జీవీఎస్ ఆంజనేయులు గారు. జగన్ వస్తే బాగుంటుంది. వినుకొండలో బొల్ల ఈసారి ఈజీ గెలుస్తారు టఫ్ గా ఉంటుంది అన్నారా? టఫ్ గా ఉంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని? ఏంటంటే జాబ్ లేదు, ఎటువంటి సోర్స్ లేవు ఇక్కడ. ఓకే, తప్పులు పాలైంది రాష్ట్రం. ఓకే, ఈసారి వినుకొండ ఎలా ఉంటుంది అంటారు? వినుకొండ టీడీపీ జీవి ఆంజనేయులు కూడా వస్తుంది. ఈజీ గెలుస్తారు టఫ్ గా ఉంటుంది అంటారా? ఈజీ గెలుస్తాను నాకు తెలిసి. చంద్రబాబు సీఎం. ఇక్కడ వినుకొండలో ఆంజనేయులు. ఎందుకని? ఆంజనేయులే వచ్చేది ఆంజనేయులు. ఓకే, ఇబ్బంది లేదు, డౌట్ పడాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు వస్తే బాగుండదు. చంద్రబాబు గారు. ఎందుకని? చంద్రబాబు అయితే మంచిగా చేస్తారు. ఇప్పుడు జగన్ చేయట్లేదా? జగన్ గురించి మనకు అంత ఐడియా లేదు కానీ ఏదో పథకాలు ఇస్తున్నారు. ఓకే, అంతేగాని అభివృద్ధి గాని ఏదైనా గానీ అది కొంచెం పట్టించుకోకుండా. ఓకే, వినుకొండలో ఎలా ఉంటది సారి? వినుకొండ గురించి మేము కొత్తగా వచ్చాము విజయవాడ నుంచి. మీకు ఓటు ఎక్కడ ఉంది? అది చీరాల. ఓకే, చీరాలలో ఎలా ఉంటది సారి? మా సైడ్ అయితే ఏలూరు సాంబశివరావు పక్క. ఏలూరు సాంబశివరావు అంటే పరుచూరు కదా? ఏలూరు సాంబశివరావు. మేము పరుచూరు నియోజకవర్గం. పరుచూరా? కారంచేడు పక్కన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? అతను కొంచెం రాజకీయ పరంగా అనుభవం ఉన్న వ్యక్తి కదా. ఓకే, మామూలుగా ప్యాకెట్ కానీ అలాంటివి తీసుకురావడానికి. మరి వినుకొండలో ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? పోటాపోటీగానే ఉంది చెప్పాలంటే. పోటాపోటీగా ఉందా? ఓకే, ఎవరు అభిమానం వాళ్ళది కదా. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? ఎందుకని? అన్ని పథకాలు ఇస్తున్నారు. ఓకే, ఇంకా పథకాలు ఒకటి ఇంకేం చేయట్లేదా? చేస్తున్నాడు సార్. ఏం చేస్తున్నారు? బ్రహ్మనాయుడు గారు ఇక్కడ అభివృద్ధి బాగానే చేశారు. ఓకే, ఈసారి వినుకొండలో ఎలా ఉంటుంది ఫైట్? ఈజీ ఉంటుందా? బ్రహ్మనాయుడు గారికి టఫ్ ఉంటుందా? టఫ్ గా ఉండదు. కొద్ది మెజార్టీ తోటి బయటపడతాయి. చంద్రబాబు గారు. ఎందుకని? అభివృద్ధి చేస్తారండి. ఇక్కడ వినుకొండలో జీవి ఆంజనేయులు గారు. ఓకే, ఎందుకని? అంటే జగన్ పరిపాలన నచ్చలేదా మీకు? డబ్బులు వేయటం మా కాదు జంగటం తప్పితే ఏం లేదు ఆయన చేసింది. ఓకే, చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? డెవలప్ అయిద్దని. డెవలప్ అవుతుంది. ఇక్కడ వినుకొండలో జీవి ఆంజనేయులు. ఓకే, ఎవరైతే బాగుంటది? సీఎం జగన్ గారు. ఏం నచ్చింది నేను పరిపాలన మీకు బాగా? తెలీదా? ఓకే, వినుకొండలో ఎవరు వస్తారు? వైసీపీ. సార్ మీ పేరు? నాసర్ ఉల్లి. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు అయితే బాగుంది. చంద్రబాబు అయితే బాగుంటది. ఎందుకని? అతను పరిపాలన బాగా చేస్తున్నాడు. ఓకే, మరి ఈసారి వినుకొండలో ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? ఆంజనేయ వస్తున్నాడు. ఆంజనేయ గారు. కన్ఫర్మా? నేను ఓసీ పార్టీ. అయితే ఆంజనేయ వస్తే బాగుంటది. మాకు తెలిసి బ్రహ్మనాయుడు గారే వస్తారు. టీడీపీ అంటే రెండు పోటాపోటీగా ఉంది. వీరంజనేయులు, బ్రహ్మనాయుడు. వీరాంజనేయులు గారు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఆంజనేయులు గారు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటారు? ఏం లోకల్లో అతను కొంచెం పేరు బాగా వచ్చింది. ఓకే, చంద్రబాబు గారు. ఎందుకని? ఎందుకంటే ఇతను పెట్టిన సంక్షేమాలు మనకు అందలేదు. అందుకని ఓకే, ఫ్యామిలీ అందరా. సార్ అయితే ఇక్కడ వినుకొండలో అయితే జీవి ఆంజనేయులు గారు. సార్ మాకే కష్టాలు తప్పవు. ఎలా ఉంది జగన్ పరిపాలన? 5 years ఉంది కానీ ఆయన వచ్చిన కష్టాలు తప్పవు, ఆయన వచ్చినా మా కష్టాలు తప్పవు. నాకెంత వరకు జగన్ గురించి ఒక రూపాయి రాలా అసలు. ఓకే, మీరు కోటేశ్వరండి. ఏమో మరి నాకు అర్థం కావాలి. పని చేసుకునేది కష్టం. రావండి మరి లేనోళ్ళకి వస్తాయి డబ్బులు. కష్టం సార్, నేను చేసుకున్నా పుట్టిన కాడ నుంచి కష్టమే. మీకు ఏ పథకాలు రాలేదా? ఏ పథకం లేదు నాకు. పిల్లలేమో పెద్దోళ్ళు అయిపోయారు, అటు ఇటు కాని వాళ్ళు. నాకు ఏ పథకం రాలేదు సార్. జగన్ డబ్బులు రూపాయి అరకం నేను. మరి సార్ వినుకొండలో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? ఎవరు వస్తారు సార్, వాళ్ళ అదృష్టం. ఎవరు వస్తారు మనకు మీకు క్లారిటీ లేదు కాబట్టి మీకు పథకాలు వస్తాయి. మీకు క్లారిటీ ఉంటే పథకాలు వస్తున్నాయి వాడికి. కనీసం వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇస్తారు అటు ఇటు. సార్ నాకు కష్టం తప్పదు. సరే, ఏం మీ పేరు? చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది?
ఎలక్షన్ తర్వాత చూడటం. ఎలక్షన్ తర్వాత చెప్తా. ఇప్పుడే వినుకొండలో ఎలా ఉంటుంది ఈసారి? మాకు ఇంటిగానే ఉంది. గట్టిగానే ఉంటుందా? ఓకే సార్ మీ పేరు? నా పేరు యేసేబుల్ అండి. యేసేబు గారు, ఏమనుకుంటున్నారు వినుకొండ ప్రజలు? ఆంజనేయులు అనుకుంటున్నారా లేకపోతే బ్రహ్మనాయుడు గారు అనుకుంటున్నారా? అది మనం చెప్పలేము సార్. చెప్పలేం, మీకు చెప్పకూడదండి, మీకే తెలుస్తుంది. చెప్పలేము సార్, చెప్పలేం సార్. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందండి. చంద్రబాబు నాయుడు ఎందుకని? ఎందుకంటే ఏం చేశారండి జగన్ గారు? పెద్దగా యువతకి అంటూ అంత రెస్పాన్సిబిలిటీ లేదు. వినుకొండలో ఈసారి ఎవరు వస్తా ఉంటారు? జీవాంజలి గారు. జీవాంజలి గారు. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? నాకు జగనే, నేను జగన్కే ఓటేస్తాను. జగన్ రాని రాప్పుడు నేను జగన్కే ఓటేస్తాను. ఓకే, అంటే ప్రజెంట్ 5 సంవత్సరాలు జగన్ పరిపాలన చేశారు కదా, అని పరిపాలన మీకు బాగా బాగానే ఉందన్న. ఏం నచ్చింది బాగా మీకు? 2 సంవత్సరాలు కరోనా వచ్చినా గానీ అన్ని సవ్యంగా ఇచ్చిండు. ఓకే, బురద చల్లకూడదు ఎవరి మీద, ఓకే, వ్యక్తిగతంగా ఎవరి మీద బురద చల్లకూడదు. మరి ఈసారి వినుకొండలో ఎలా ఉంటది? బ్రహ్మనాయుడు గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు. బ్రహ్మనాయుడు గెలిస్తే 2000 మెజార్టీ వస్తుంది. 2000 మెజార్టీ. ఓడిపోతే జీఎస్ఆర్కి 20,000 మెజార్టీ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? ఆయన మస్తు చేస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థ గానీ, ఓకే, అన్ని పింఛన్లు గానీ. ఓకే, మరి సార్ వినుకొండలో ఎలా ఉంటది? వినుకొండలో కూడా బ్రహ్మనాయుడు పక్క ఈజీ గెలిస్తే టఫ్ ఉంటదా? ఈజీ. ఇంకా మొన్న జగన్ వచ్చినప్పుడే జనాలు మామూలుగా రాలా. ఓకే, అప్పుడే అర్థమైపోయింది ఇంకా జగన్ గెలిచేది. అంటే పవన్ కళ్యాణ్ కూడా జనాలు వస్తారు కానీ మరి లాస్ట్ టైం ఆయన గెలిపించలేదు కదా. ఆయన పరంగా చూడడానికి వస్తారులే కానీ రాజకీయ పరంగా రావడానికి. సినిమా పరంగా అభిమానులు అంతే, రాజకీయంగా జగన్కే. ఓకే, జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంది. ఎందుకని సార్? పథకాలన్నీ వస్తున్నాయి. ఓకే, మరి ఇక్కడ వినుకొండలో వినుకొండ బెల్లా బెమ్మనాయుడు 100%. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంది. ఎందుకని సార్, ఏం నచ్చింది జగన్ పరిపాలనలో? మామూలుగా సబ్సిడీస్, స్కాలర్షిప్స్, వెనకబడిన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఓకే, మనకేంటంటే రాష్ట్రం లోటు బడ్జెట్ ఉన్నప్పుడు ప్రజలు ఇబ్బంది పడకుండా సబ్సిడీలు ఇవ్వటం, స్కాలర్షిప్స్ ఇవ్వడం వల్ల రాష్ట్రం పురోగతి చెందుతుంది. కొంచెం ప్రజలందరూ కూడా మళ్ళా పుంజుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు. సో రైట్ చాయిస్. మామూలుగా మనకి ఏంటి అంటే ఐక్యరాజ్య సమితి చెప్పిన దాని ప్రకారం కూడా ఏదైనా స్టేట్ కానీ పీపుల్ కానీ వెనకబడినప్పుడు వారికి ప్రోత్సాహకంగా ఏదైనా ఫ్రీ లాంటి ఇవ్వడం చాలా మంచిది. ఎందుకంటే ముందు వాడి దగ్గర డబ్బు ఉంటేనే కదా ముందు కదిలేదు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం. ఓకే, ఈసారి వినుకొండలో ఎలా ఉంటుంది అంటారు? వినుకొండ టఫ్ గా ఉంది సార్, ఎందుకంటే బొల్లాపురం నాయుడు టౌన్ కొంచెం డెవలప్ చేశాడు. ఓకే, జీవసాన్యాలు జనాల్లో బాగా వెళ్ళేటువంటి నాయకుడు. ప్లస్ ఏంటంటే ఆయన శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం, ప్రజల్లో కొంచెం మంచి వ్యక్తి అనేటువంటి పేరు రావడం వల్ల జీవసాన్యాలకు కూడా ఫేవర్ గా ఉంటుంది సిచ్యువేషన్. కానీ ఏంటంటే ఒకవేళ స్టేట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ కూడా గవర్నమెంట్ ఫేవర్ గా వెళ్దాం అనుకున్నప్పుడు ఇక్కడ కూడా బొల్లాపురం గెలవచ్చు. ఓకే, అంటే పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. మౌలిక సదుపాయాలు చంద్రబాబు నాయుడు హయాంలో మౌలిక సదుపాయాలు బాగా ఉన్నాయి. రోడ్లు గానీ, చెరువులు బాగు చేయించడం కానీ, మొక్కలు నాటించడం కానీ, గ్రీనరీ కానీ, పరిశ్రమల్ని తీసుకురావడం కానీ, డెవలప్మెంట్ అనేది క్లాసికల్ గా ఉండేది, ట్రెడిషనల్ గా ఉంది డెవలప్మెంట్ అనేది. కానీ ఇప్పుడు ఏంటంటే మనం లోటు బడ్జెట్ లో ఉన్నాం, వెనకబడి ఉన్నాం తెలంగాణతో కంపేర్ చేసుకున్నప్పుడు. స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటంటే అప్పుడు ఏదైనా సబ్సిడీలు కానీ, ప్రజలకు ఉత్సాహకరమైన విషయాలు, రైతులకు ఉత్సాహకరమైన విషయాలు, ప్రజలు పూర్తిగా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎంతో కొంత చేయూతనిచ్చి ముందు నిలబెట్టాలి, ప్రజలు నిలబెట్టాలని ఆలోచన చేయడం చాలా మంచిది. యాజ్ పర్ ఐక్యరాజ్య సమితి స్టాటిస్టిక్స్ కూడా అదే చెప్తున్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాలంటే ముందు ఇలాంటివి జరిగిన తర్వాత ఫర్దర్ అప్పులు చేసి కొన్ని పథకాలు అప్పులు చేసి ఇవ్వడం కరెక్ట్ కాదని చాలా మంది అంటున్నారు. లేదండి, ఎందుకంటే పథకాలు మంచివి, అందరికీ మేలు పొందుతున్నారు. అప్పులు చేసినప్పటికీ అందరూ అప్పులు చేస్తున్నారు, ప్రతి ఒక్కరు అప్పులు చేసే. మనం ఆల్రెడీ లోటు బడ్జెట్ లో ఉన్నాం కాబట్టి డెబిట్స్ లేకుండా. అమ్మఒడి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేశారు కదా, మళ్ళీ అమ్మఒడి ఇవ్వడం ఎందుకు? దాని వల్ల అధిక భారం పడుతుంది కదా అని అంటున్నారు. అమ్మఒడి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి అయితే ఓకే, కానీ ప్రైవేట్ స్కూల్లో లక్షలు కట్టి చదువుకున్న వాళ్ళు కూడా అమ్మఒడి ఇస్తున్నారు అని ఒక ఒపీనియన్ జనాల్లో ఉంది. అమ్మఒడి పథకం అనేది ఫేవర్ ఆఫ్ పిల్లలకు సంబంధించిన పథకం ఉంది. అదేంటంటే యాక్చువల్ గా మనకి విద్యారంగం ఒకటి, వైద్య రంగం ఒకటి. విద్యారంగము, వైద్య రంగము, ఈ రెండు రంగాలని డెవలప్ అవుతున్న కంట్రీస్ లో కానీ, డెవలప్ అయిన కంట్రీస్ లో కానీ గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటుంది. సో ఇది ఒక ప్రణాళిక అనమాట. ఫర్దర్ గా ఏంటంటే విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని పూర్తిగా గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడానికి
మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇది యాక్చువల్గా ఏంటంటే విద్యారంగము వైద్య రంగం ఎప్పుడైతే ప్రైవేటైజ్ చేస్తారో డెవలప్మెంట్ ఆగిపోతుంది. సో దాంట్లో ప్రణాళికలలో భాగంగానే మాత్రమే విద్యారంగానికి అటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం కానీ, పిల్లలకి సబ్సిడీ ఇవ్వడం కానీ. భవిష్యత్తులో అంటే కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఎక్కువ ఫీజులు వసూలు చేయడము, అలానే పిల్లల్ని ఇబ్బంది పెట్టడము, కొంచెం కంట్రోల్ తీసుకురావడం. అంతకుముందు హాలిడేస్ గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు నైట్ 9 వరకు స్కూల్స్ పెట్టడం, కాలేజెస్ పెట్టడం చేసి ప్రెజర్ ఎక్కువైపోయి పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం. సో గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ పెంచడం కోసం ఈ పని చేశారు. గుడ్. మరి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు? గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. లాస్ట్ టైం ఎటువంటి పథకాలు ఇవ్వకుండా 150 వచ్చాయండి. మరి ఈసారి ఇన్ని అద్భుతమైన పథకాలు ఇస్తున్నప్పుడు ఎంత లాస్ట్ టైం వచ్చినప్పుడు అతనికి బాగా స్ట్రగుల్ అయ్యి పాదయాత్ర చేసి సానుభూతి పరంగా 150 అని, అప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల యాంటీ గవర్నమెంట్ ఓట్ అని అప్పుడు బాగా వాళ్ళు క్యాప్చర్ చేశారు. కానీ ఇప్పుడు యాంటీ గవర్నమెంట్ ఓట్ అనేది పెద్దగా చీలకపోవచ్చు, ఎందుకంటే జనాన్ని అయోమయంలో పడేశారు. జనాన్ని అనెథికల్ కాంబినేషన్స్ తోటి జనాన్ని అయోమయంలో పడేసినప్పుడు జనం ఏమనుకుంటారంటే ఉన్నదే చాలు అనుకునే విధంగా యాంటీ గవర్నమెంట్ ఓటు చీలిపోకుండా మళ్ళా గవర్నమెంట్ గా ఫేవర్గా వెళ్ళడానికి ఈ కాంబినేషన్స్ అన్ని అయోమయంలో పడేసి ఫర్దర్ గా పోలింగ్ బూత్ లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కూడా ఓటరు వైసీపీకి వేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పీపుల్ ఆర్ ఇన్ కన్ఫ్యూజ్డ్ స్టేట్. Okay. The anti-government is not at all going to split here itself in this AP. So the anti-government vote will not supposed to take by the TDP as well as Jansena. So I think it's my opinion the government will take the same vote bank to them, but maybe there may be a less figure of MLA seats. But ultimately there may be 100 to 110 seats. I am expecting the government will form here itself again. Thank you. జగనే రావాలి. జగనే రావాలి. ఏమొచ్చిందమ్మా జగన్ గారి పరిపాలన మీకు బాగా? ఏమీ లేదండి, ఇప్పుడు వాలంటరీ ఏదన్నా కార్డులు గానీ, ఆధార్ గానీ, రేషన్ గానీ ఏదన్నా ఇబ్బంది లేని అన్ని మరి ముసలాళ్ళకి గానీ, మరి వృద్ధాప్యం వాళ్ళకి, మరి వికలాంగులకి, మరి భర్త లేని వాళ్ళకి పింఛన్ వస్తుంది అంటే అది ఇంటికే తిరిగి వస్తుంది కాబట్టి జగనే రావాలి. మరి ఇక్కడ వినుకొండలో జగనే వస్తుంది. వినుకొండలో వైసీపీ అయితే బాగుంటది. జగన్ ఎందుకని? అంతేనా? ఇక్కడ వినుకొండలో ఇక్కడే ప్రాపర్ లోకలే. బ్రహ్మనాయుడు గారా వీరంజలి గారా? బ్రహ్మనాయుడు గారు. ఈజీగా గెలుస్తారా టఫ్ అయి ఉంటదా? ఈజీగా గెలుస్తారా టఫ్ అయి ఉంటదా? ఈజీగానే గెలుస్తాడు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? పనులు లేబర్ కదా బాగా చేస్తాడు. ఓకే, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటారా? కన్ఫామ్ గా సారే రావాలని. మరి వినుకొండలో ఎక్కడైనా మామూలుగా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? మాకు వినుకొండ మొత్తం జీవీఎస్ ఆంజనేయులు గారు వస్తారు. నెక్స్ట్ జీవి ఆంజనేయులు గారు చాలా బాగా చేశారు 10 సంవత్సరాల్లో. లేకపోతే కొద్దిగా అవకాశం ఇచ్చారు వాళ్ళకి, వాళ్ళు కలిశారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా వినుకొండ మొత్తం జీవీఎస్. సారీ టీడీపీ అనేది రాకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకేం ఉండదండి. అమ్మేసుకుని వెళ్ళిపోవడమే మనం, మొత్తం శ్రీలంక పాకిస్తాన్ అయిపోవడమే. టీడీపీ జగన్ అనే ఓడికి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ అనే నాశనం కోరుకున్న వాళ్ళు జగన్ ఓటేస్తారు. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే సిబిఎన్ రావాలి. ఓకే, అది జగన్ అయితేనే బాగుంటారు. జగన్ అయితే బాగుంటది. ఎందుకని? ఆయన చేసే పనులు మంచిగా ఉన్నాయి కాబట్టి. మంచిగా ఉన్నాయి. ఇక్కడైనా బానే ఉంది. బాగుంటుంది. అన్ని అభివృద్ధి పనులు అన్ని బాగానే చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటదండి. ఎందుకని సార్? ఎందుకనంటే సంక్షేమ పథకాలను గత 4-5 సంవత్సరాల నుంచి కరోనా టైం కానీ ఇప్పుడు కానీ చాలా బాగా సంక్షేమ పథకాలు కానీ రోడ్లు కానీ ఇలా అభివృద్ధి చేశాడు. గత టీడీపీ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు అనే అతను అసలు ఏమి జనాలకి ఏది రైతు రుణమాఫీ అని కానీ అలాంటివి కానీ ఏవి కూడా పట్టించుకోలేదు. గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సొంత మనుషుల్లాగా తన కుటుంబ సభ్యుల్లాగా మన స్టేట్ ని బాగా చాలా చక్కగా పరిపాలించాడు. కరోనా టైంలో కానీ వాలంటీర్లు కానీ సచివాలయాలు కానీ ఇదంతా చాలా కవర్ చేసుకుని చాలా జాగ్రత్తగా చేశాడు. అందుకని ఏది అవ్వా పెన్షన్లు కానీ అయితేనేమి, గ్రామ సచివాలయం అయితేనేమి, రైతు భరోసాలు కానీ ఇలాగ మనకి టోటల్ గా మన ప్రతి ఊరికి కూడా ఒక సచివాలయం అనేది ఏర్పాటు చేసేది జనాలకు చాలా ఈజీగా పరిపాలన అనేది పేదవాడికి దగ్గరలో తీసుకొచ్చాడు. సరే, వినుకొండలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఈసారి వినుకొండలో బ్రహ్మనాయుడు గారే అండి. ఈజీ గెలుస్తారా టఫ్ అయి ఉండదా? ఈజీగానే గెలుస్తారు జగన్ గారు. ఎందుకని సార్? ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు?
మా సంక్షేమ పథకాలు ఇళ్ళకి చేరుతున్నాయి. ప్రతి ఒక్క విషయం కూడా మేము ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఒకప్పుడు ప్రతి ఒక్క నాయకుడి చుట్టూ తిరగాలి, ప్రతి ఒక్కరి చుట్టూ మేము తిరుగుతూ ఉండాలి. ఎంఆర్ ఆఫీసులని, ఆర్ఐ గారి కాడి కానీ. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. ప్రతి ఒక్క చిన్న విషయం కూడా వాలంటీర్ చేసేస్తుంది. ఈ రోజు అయితే మాకు బాగున్నది. ఇక్కడ వినుకొండలో ఎవరు వచ్చే అవకాశం ఉంది అంటే టఫ్గా ఉంది. మేమైతే బొల్ల గారు రావాలనుకుంటున్నాం. టఫ్గా ఉందంటారా? ఎందుకని టఫ్గా ఉందంటారు? అంటే పరిస్థితి ఏంటంటే ఈయన వచ్చిన కాడి నుంచి వాటర్ ప్రాబ్లం తీర్చారు, రోడ్లు ఎడల్పు చేశారు, హౌస్లు వచ్చినాయి, అమ్మఒడి సకాలంలో వేయించారు. ప్రతి ఒక్క విషయంలో ఉన్నది. కానీ మేమైతే బొల్ల గారు రావాలనుకుంటున్నాం. పబ్లిక్ మాత్రం టఫ్గుంది అంటున్నారు అంతే. థ్యాంక్ యూ అండి. మీ పేరు చెప్పండి సార్. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? ఇంకా ఆయన చేసిన మంచి పనులు బాగున్నాయి. పేదవాళ్ళకి మొత్తానికి బాగానే పనులు చేస్తుండే. ఎస్సీలకి తక్కువ కులకి ప్రతి ఒక్క పథకం ఎత్తుండు. మాకు వినకొండకు మాటకి మంచి అభివృద్ధి జరిగింది. ఇప్పుడు బాగానే ఉంది, మంచి అభివృద్ధి చేశారు బ్రహ్మనాయుడు గారు. తాగునీటి సమస్య తీర్చారు, బాగుంది. ప్రతి ఒక్కటి రోడ్లు బాగానే చేసిండు. ఇప్పుడు అమ్మఒడి గాని, రైతు భరోసాలు గాని, చేయూతలు గాని మంచిగా పథకాలు ఇస్తున్నారు. ఆ ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కావాలి మాకు. ఇక్కడ బ్రహ్మనాయుడు గారు మళ్ళీ ఎమ్మెల్యే గారు కావాలని మా జగన్ గారు అయితే బాగుంటుంది. జగన్ గారు అయితే బాగుంటుంది. ఎందుకని? ఇప్పుడు దాకా పెట్టిన పథకాలు కానీ అవి కానీ ఏమైనా కానీ మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ వేరే పథకాలు పెట్టి వేరే సీఎం వస్తే చండాలం ఉంటది. ఇప్పుడు దాకా అయిపోయినా గానీ మళ్ళీ ఆ దరిద్రానికి కొనసాగించాలని మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి పెడితే చండాలం ఉండదు. ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంది. ఇక్కడ వినుకొండలో వినుకొండ బ్రహ్మనాయుడు గారా వీరంగల్ గారా? అది చెప్పలేము సార్. ఎందుకని? అది చెప్పలేము. అంతేనా? ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిస్తే కదా ముఖ్యమంత్రి అయ్యేది. ఇక్కడ గ్యారంటీ లేనప్పుడు అక్కడ ఎలా గ్యారంటీ ఇవ్వగలం మనం? ఎమ్మెల్యే గెలుస్తారు సార్. బ్రహ్మనాయుడు గారు గెలుస్తారు. ఈజీ ఉండదు ఫైట్? టఫ్ ఉండదా? టఫ్. నా పేరు రవ్వాని అండి. చెప్పండి సార్. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితేనే బాగుంటది నా అభిప్రాయం. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని? ఆయన ఉంటే కొంచెం పనులు జరుగుతున్నాయి. చెప్పండి సార్. ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని? సంక్షేమ పథకాలు అన్ని ఉన్నాయి. ఇక్కడ వినుకొండలో కూడా జగన్ తరపున వస్తేనే బాగుంటుంది కదా. జగన్ తరపు వస్తే బాగుంటుంది. బ్రహ్మనాయుడు గారు. ఓకే. సరే, ఫైట్ ఈజీ ఉండదు టఫ్ ఉండదు? బ్రహ్మనాయుడు గారికి టఫ్ గానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి. ఎందుకని సార్? పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ముఖ్యంగా డెవలప్ అవ్వాలంటే, పేదలు డెవలప్ అవ్వాలంటే విద్య, వైద్యం ముందు కావాల్సింది. జగన్మోహన్ రెడ్డి దాని మీద దృష్టి పెట్టారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. ఇక్కడ వినుకొండలో వల్ల బ్రహ్మనాయుడు ఈజీ గెలుస్తారు, టఫ్ అయి ఉండదంటారా? గెలుస్తాడు, ఈజీగానే గెలుస్తాడు. జగన్ అవుతారండి. జగన్ గారు. ఎందుకని? జగన్ అవ్వాలంతే. జగన్ అవ్వాలి అంతే. వినుకొండలో మన బొల్ల బ్రహ్మనాయుడు గారు. ఎలా ఉంటుంది ఫైట్ ఈసారి? ఈజీ గెలుస్తారా బ్రహ్మనాయుడు గారు? టఫ్ అయి ఉండదా? 20,000 ఓట్లతో గెలుస్తారు. 20,000 ఓట్లతో ఈజీ గెలుస్తారు. ఈజీ గెలుస్తారండి. ఓకే. ఏం వచ్చింది జగన్ పరిపాలన మీకు బాగా? పని చేస్తారు కాబట్టి నచ్చిందండి. అయితే బాగుంటది. చంద్రబాబు అయితే బాగుంటది మా ఐడియా. ఎందుకని? ఆయన దగ్గర ఆయన చేయగల మగవాడు, సత్తా ఉన్న హీరో. ఆయనకి సపోర్ట్ కృష్ణుడు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు. భయమే లేదు. పిఠాపురంలో 50,00,000 మెజార్టీతో గెలుస్తాడు. ఇప్పుడు సీఎం వేసినా కూడా డిపాజిట్ రావు మా మీద. అది ఇప్పుడు ఇక్కడ వినుకొండలో ఎంత వస్తుంటారు? వినుకొండ మెజార్టీ తగ్గ ఫైట్ గా ఉంది ఇద్దరికి. తగ్గ 4 గా ఉంది ఇద్దరికి. అది తాగటానికి ఏముంది? ఇప్పుడు 100 తాగుతూ 150. అలవాటు ఉన్నాడు మార్చుకోలేడుగా. అదే రిక్షా దొరికేవాడు అయితే ఇప్పుడు పొద్దుగూకులు పని చేస్తే ఎంత వస్తాయి? 150 రూపాయలు, 200, 300 వస్తాయి. ఇప్పుడు ఆ రేటుని బట్టి మొత్తం వాళ్ళు తాగితే ఇంట్లో పిల్లలు ఏం కావాలి? అవునా కదా? ఏమంటారు మరి? ఏమంటారు? ఏముంది మామూలుగా ఇప్పుడు కరెంటు బిల్లు ఒక్కొక్కరికి విపరీతంగా. మా ఇంట్లో ఒక నెల బిల్లు 10,000 వచ్చింది. 10,000 ఓన్లీ ఒక ఫ్యాను, ఒక 2 లైట్లు. మాకు ఏమి లేవు. ఎంత ముందు మాకు 150, 200 వచ్చేది. అడిగారా మరి? మీరు అడిగితే ఎడ్జి పెట్టుకోమన్నారు. 1000 రూపాయలు తగ్గించారు. 1000 రూపాయలు తగ్గించారా? దాని వల్ల మేము పనులు చేసుకునే వాళ్ళు మేము అంత సఫర్ అవుతామండి. ఇల్లు చేసుకుని బతికేటోళ్ళమే కదా. 10,000, 15,000 కట్టాలి. మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలా? ఇప్పుడు ఒకేసారి అంత ఒక నెలకి లెగితే కరెంట్ పోలు ఎక్కుతున్నారు.
చెప్పండి, మీరు బాగా ఇంట్రెస్ట్ ఏం లేదు సార్. ఇప్పుడు ప్రెసెంట్ ఇది లోకల్ టౌన్ కాబట్టి మీరు ప్రాసెస్ గా చదువుతారు కాబట్టి బాగా తెలుసు ఏంటంటే ఎవరు ఏందని సఫర్ అవుతారని చెప్పేసి వేర్ ఈస్ ద మ్యాన్ ఈస్ ద ఇంపార్టెంట్. మీరు వచ్చింది ఓన్లీ ఇక్కడ మనుషులు ఎవరు ఎట్లా ఉంది అని చూద్దాం. ఇక్కడ మనుషుల ప్రభావం ఎట్లా ఉంది, ఓకే బాయ్, ఇక్కడ మనుషుల ప్రభావం ఎట్లా ఉంది, వాతావరణం ఎట్లుందని చూద్దాం వచ్చారు. ఇప్పుడు ప్రెసెంట్ చెప్పేది అంటారా, ఒకటి అటు ఓకే ఇటు ఓకే, కానీ ఒకటి ప్రెసెంట్ వచ్చేసరికి మాకు బాగా చాలా బాధేస్తుంది. ఎందుకు ఏ ప్రభావం వల్ల బాధేస్తుంది అంటే, ఎందుకని ఇప్పుడు మాబోటే పేదలు చాలా 600 వస్తాయి మాకు. సిమెంట్ పని చేసుకుంటా, బేల్దారి పని చేసుకుంటా, ఏదో ఒక ఎవ్రీథింగ్ అండర్స్టాండ్ సార్ పని చేసుకుంటా ఉండేసరికి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారని మేము కూడా ఇంతవరకు మేము అనలేదు వాస్తవంగా. ఇప్పుడు ఆల్రెడీ అతను సీఎం గారు తరపున చంద్రబాబు నాయుడు గారు అన్నారని మేము కూడా అనలేదు. ఎవరు వచ్చినా గానీ మా పేదల కష్టాలు ఎవరు బాగుపరుచుతారో మాకైతే ఇంతవరకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ప్రతి ఇంటికి పథకాలు వెళ్తున్నాయి అంటున్నారు, మరి మీకు ఏం రాలేదా? మాకు వచ్చి అందుతున్నాయి కానీ అందిన వాళ్ళకి అందట్లేదు సార్. అందిన వాడు ఏమో పర్లేదు అంటుండో, మాకు అందిన వాళ్ళకి అందుతున్నాయి సార్, కాదంటలేదు. అందిన వాళ్ళ వరకు అందుతున్నాయి, కాదంటలేదు. ఇప్పుడు మాబోటి పేదలు ఏ కాడికి అందట్లేదు ఆ పథకాలు ఎత్తండో, ఏదో ఎత్తండో. మాబోటోళ్ళను చూడాలి. ఏమో పర్లేదు అంటున్నారు, ఈయనోడేమో పర్లేదు బాగాలేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుంది. ఎందుకంటే ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన పరిపాలన నచ్చింది. అన్ని మైనార్టీ సంక్షేమాలు కానీ, పింఛన్లు కానీ, ఏదైనా ప్రతి ఒక్కటి కూడా అతను ప్రజల కోసం చేస్తున్నాడు. అంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు, నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయి, కరెంటు బిల్లు రేట్లు పెరిగిపోయి అంటున్నారు జనాలు. కరెంటు బిల్లు మన రాష్ట్రంలోనే పెరగలేదు కదా, అంటే బాగా ఎక్కువ అంటున్నారు జనాలు కంపేర్ చేసుకుంటేనా. వాళ్ళ కరెంట్ ఉత్పత్తి ఉంది, మన కరెంటు తక్కువ ఉంది, దాని వల్ల రేట్లు పెరుగుతున్నాయి. సో ఆ ప్రభావం ఉందంటారు సార్ ఏమని ప్రభుత్వం మీద కొద్ది ప్రభావం ఉంటది. కానీ ఆలోచించే వాళ్ళు ఉంటే సహజంగా అన్ని చోట్ల రేట్లు పెరుగుతున్నాయి కదా అని చెప్పి అన్నట్టుగా ఆలోచన పరులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు. సరే ఇవాళ కరెంట్ రేట్లు పెరిగినాయి, రేపు కరెంట్ రేట్లు తగ్గుతాయా? ఇంకో గవర్నమెంట్ వస్తే కరెంట్ రేట్లు ఏం తగ్గవు కదా. ఇంతగా ఆలోచించే నాలెడ్జ్ ఉండదు జనాలకి. ఎందుకు ఉండదండి, జనాలకి నాలెడ్జ్ ఉంటది. జనం పిచ్చోళ్ళు కాదు. జనం ఎవరికి వేయాలో ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. జనం పిచ్చోళ్ళు కాదు. వీళ్ళు ఏం చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డికి ఉంటారు. ఈసారి వినుకొండలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి. ఈజీ గెలుస్తుందంటే టఫ్ ఫైట్ ఉంటుంది? టఫ్ ఫైట్ ఉంటుందండి. టఫ్ ఫైట్. పోయినసారిలా ఈజీ కాదు, టఫ్ ఫైట్ ఉంటుంది. లాస్ట్ టైం 151 వచ్చినాయి వైసీపీకి. 151. ఈసారి ఎన్ని వస్తాయి అంటారు? మా అంచనా 113 నుంచి 127 సీట్లు వస్తాయండి. అంటే ఎంత మంచిగా చేస్తున్నప్పుడు ఎందుకు తగ్గుతున్నాయంటారు సీట్లు? తగ్గుతున్నాయంటే 3 పార్టీలు కలిసినాయి కదండి. 3 పార్టీలు కలిసిన ఓటు షేర్ తగ్గిద్ది. ఇప్పుడు కొన్ని చోట్ల గతంలో తెలుగుదేశానికి 30-40 సీట్లు 3000, 4000, 5000 తేడాతో ఓడిపోయినాయి. పొన్నూరు ఉంది 1200 ఓట్లతో ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ. అక్కడ జనసేనకు 9000 దాకా వచ్చినాయి. ఈసారి జనసేన కలుస్తుంది కాబట్టి ఆ ఓట్లు వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతాయి. అలాంటి కొన్ని సీట్లు ఉంటాయి, ఆ మూలన కొన్ని సీట్లు తగ్గుతాయి. చంద్రబాబు నాయుడు బాగానే ఉన్నది ఇప్పుడు దాకా కూడా. ఇవాళ మళ్ళా పవన్ కళ్యాణ్ కూడా పొత్తు కలిసిండు. వాళ్ళిద్దరు కలిసి కొట్టాలా పైకి. గత ప్రభుత్వంలో వంకాయలు కేజీ 60 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు 80 రూపాయలు ఉన్నాయి. అదే చెప్పేది, అయ్యి ఎక్కటాన్ని ఇట్టయింది. అమ్మ ఎక్కితే గానీ బాగుంది. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని బట్టి 1000 రూపాయలు సంపాదించే సాయంత్రానికి 200 రూపాయలు ఇంటికి పోటాలా. ఒకప్పుడు 500 రూపాయలు సంపాదిస్తే 400 రూపాయలు ఇంటికి పోయాయి. ఏది పట్టినా కందిపప్పు 80 రూపాయలు 100 రూపాయలు అని 80 రూపాయలు
160 రూపాయలని నూనె ప్యాకెట్ 70 రూపాయలు 110 రూపాయలు. ఏమి మా నాన్నకి ఇస్తాడు ఇంట్లో, మా అమ్మకి ఇస్తాడు ఇంట్లో, నాన్న దగ్గర తీసుకుంటున్నాడు. 14,000 ఇస్తాడు అప్ప దగ్గర తీసుకున్నాడు, కొడుకు ఇస్తాడు అప్ప దగ్గర తీసుకున్నాడు. ఏమీ లేదు, ఐసుకంత అయిపోయి అట్ట పెడతాడు, ఇట్లా తీస్తాడు, లాస్ట్కి ఐసుగడ్డ. డైట్ చెప్తున్నాగా పేదల పెన్నిది ఒకే మాట చెప్తాను. జనసేన పవన్ కళ్యాణ్ ప్రదర్శన అలా ఇచ్చేది. ఇంకోటి చంద్రబాబు నాయుడు కంప్యూటర్ మైండ్, అతను ఉండబట్టి ఉండదని చెప్తున్నాగా. హైదరాబాద్ మహా సిటీ చేశాడు. ఇండియాలో మోస్ట్ వాడెంట్, మోస్ట్ నెంబర్ 1 హైదరాబాద్ అని నేను కోరుకుంటున్నాను. మన అమరావతి పోలవరం కావాలంటే మన చంద్రబాబు టీడీపీ కూటమి రావాలా. అది నా పేరు చాపల సీను. జగన్ అయితేనే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. ఏం నచ్చింది సార్ జగన్ పరిపాలన మీకు బాగా? ఏం నచ్చింది అంటారా? వయసు 68. ఓకే, నాకు పింఛన్ వస్తుంది. ఏం నచ్చింది పరిపాలనలో? అదే పింఛన్ వస్తుంది కదా. ఓకే ఓకే, అంటే పింఛన్ అనేది ఏ ప్రభుత్వం ఇస్తుంది? ఎలాగొస్తుంది? ఏ ప్రభుత్వం ఇవ్వదంటారా పింఛన్? ఇవ్వలేదా? మాట తప్పేవాడు. అంటే పింఛన్ అనేది ఏ ప్రభుత్వం వచ్చిన ఇవ్వాల్సిందే కదా. ఇవ్వరా? ఇవ్వరు. ఓకే, గేడింగ్ చేస్తారు, తూర్పారబడతారు. ఓకే, తూర్పారబట్టి 60 లక్షల్లో 10 లక్షలు చేస్తారు. ఓకే, 60 లక్షల్లో 10 లక్షలు చేస్తారు. ఓకే, తర్వాత ఇంకేదైనా అడగండి. అంటే సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు, రాజధాని మీద క్లారిటీ లేదు. అంటే ఏంటి? అంటే ఎంప్లాయ్మెంట్ కల్పించడం, ఇండస్ట్రీ తీసుకురావడం. 2 లక్షల చిల్లరలో కల్పించారు. అవి సచివాలయ జాబ్లు అండి. ఇవి సచివాలయం అంటే గవర్నమెంట్ కదా. ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు ఎంత? 4 లక్షల మంది. 4 లక్షల మంది వస్తారా బయటికి? చదువుకున్న వాళ్ళండి. అలా కాదు. అవును, ఈ దేశంలో ఎక్కడైనా చదువుతారు. అమెరికా పోవటం లేదా? అమెరికా పోకూడదా? ఓకే, ఇతర దేశాలు పోకూడదు. అదే సార్, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు 2,30,000 ఇచ్చారు, కరెక్టే. అవును, అది ఒకసారే కదా, ఎవరి ఇవ్వలేరు కదా. ఒక్క మాట చూడండి, ప్రభుత్వంలో చదువుకున్న వాళ్ళకి చదువు అనేది 3వ కన్ను. ఎలాగైనా సరే వాళ్లకు జరుగుద్ది. ఎలాగంటారేమో ఎందులో అందులో వాళ్ళు చేరుతారు. ప్రభుత్వం మళ్ళీ ఇచ్చేటప్పుడు మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తారు. ఓకే, అంతేలే గాని నా 3 లక్షలు 4 లక్షల మంది వస్తున్నారంటే ఎట్లా? మొదట మనం హైదరాబాద్ పోగొట్టుకున్నాం. హైదరాబాద్ అయితే మీరు జగన్ ప్రభుత్వం అద్భుతంగా ఉందంటారు మీరు? అద్భుతం ఏంటయ్యా బాబు, అమ్మఒడి కాడి నుంచి 60 ఏళ్ల వరకు అన్ని పథకాలే కదా. ఓకే, ఈసారి వినుకొండలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఎవరాడు? వాడు చెప్పులోడు అడుగు. చెప్పులోడు వినుకొండలో చెప్పులోడుతో వినుకొండలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? మన బొల్లా బ్రహ్మనాయుడు గారు. బ్రహ్మనాయుడు గారు అక్కడ ఆ పాపయ్య. అలా కాదు, మీరు అడగాల్సింది అలా కాదు. బ్రహ్మనాయుడు ప్రజెంట్ లో ఏం చేశాడని అడగండి. మీరు అడగండి. అది చెప్పండి సార్, మీరు చెప్పండి. వల్లా బ్రహ్మణ ఇనుకొండ అనేది టౌన్ లో మొదట నీటికి కట్ట మున్సిపాలిటీలో రోజుకు 20 ట్యాంకీలు అని 6 ట్యాంకులు వేసి 20 ట్యాంకులు రాయించుకున్నారు. ఎవరు? ఇప్పుడున్న ప్రతిపక్షాలు. ఆయన ఏం చేశాడు? నీటి కట్టని తీర్చాలి. ఎలా తీర్చాడు? అది ఏది చెరువుని పెద్ద చేశాడు. వర్షాలు పడ్డప్పుడు చెరువులు పెద్ద చేస్తే ఏమవుద్ది? చెరువు నిండుద్ది. నిండినప్పుడు ఈ ఎండాకాలంలో సమకూరుతాయి. అతను పట్టుదల గలవాడు. ఎవరు? బ్రహ్మనాయుడు. డబ్బులకు ఆశపడ్డాడు. డబ్బులు ఆయన సంపాదించుకొని వ్యాపారంలో సంపాదించుకుని రాజకీయాల్లోకి వచ్చాడు. అతను ఏదో ఒకటి ఇనకొండకు బాగు చేయాలనే పద్ధతిలో మొదట ప్రజలకు పనికొచ్చే పని ఏం చేశాడు? వాటర్ ఆడవాళ్ళకి కావాల్సింది ఏంది? శ్రమ తగ్గించాడు. తర్వాత ఇనకొండలకు ఒక హిందూ కాదు, ముస్లిం కాదు, కొండని బాగా చేశాడు. మీరు వెళ్ళారా కొండకి? వెళ్ళండి ఒకసారి. కొండకి వెళ్ళి అక్కడ చెప్పండి, బ్రహ్మనాయుడు ఈ అభివృద్ధి చేశాడు. కాలువగట్ట చూసారా? చూడలేదా? అభివృద్ధి అంటారేంది మీరు? ఇప్పుడు మరి ఈసారి ఇక్కడ బ్రహ్మనాయుడు గారు ఈజీగా గెలుస్తారా? టఫ్ ఫైట్ లో ఉంటది. టఫ్ ఎందుకు ఉంటది? లేని వాళ్ళు అసలు తొందరగా పడి ప్రతిపక్షాలకు ఓటేస్తే నష్టపోతాం. నేను ప్రజలకు చెప్తున్నా. ఏమని చెప్తున్నాను? 50 సంవత్సరాల రాజకీయ అనుభవం గలవాడిని నేను. తొందరగా పడి ఏదో ఒకటి వాడు ఏదో పెట్టాడుగా సైకో సైకిల్ అని తప్పుడు ప్రచారంతో ఆయన రావాలని చూస్తున్నారు. ఇప్పుడు జరిగిన జగన్ దాడి కూడా అదే. ఆ చెంచులతోనో ఎవరితోనో
ఏది చెడుబాలతో కొట్టించారు, హత్య చేయాలని చేశారు. అది ఆయనకేం జరగదు, ప్రజలు బాగుపడతారు. ప్రతి ఒక్కళ్ళకు కూడా అభివృద్ధి అంటే మేడలు కాదు, 4 మేడలు ఉంటే మాత్రం అభివృద్ధి కాదు. ప్రతి ఇల్లు సస్యశ్యామలుగా ఉండాలి. ప్రతి ఇంట్లో సంపద చేకూర్చాలి. సంపద చేకూర్చాలి అంటే ఏంది? మొదట ఏం కావాలి? ఆంధ్రకి ఏం కావాలి? వర్షాలు పడ్డప్పుడు ప్రాజెక్టులు కట్టుకొని ప్రాజెక్టులో నిండా నీరు సమకూర్చాలి. అప్పుడు అందరికి పని జరుగుద్ది. అంతేలే గాని అభివృద్ధి అంటే అక్కడ ఏదో 33,000 ఎకరాలు దారబోసారు పాపం వాళ్ళు. ఆయన మాటలు నమ్మలా, లాక్కున్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉన్న భూములు లాక్కున్నాడు. లాక్కొని ఏం చేశాడు? సర్వనాశనం చేశాడు. ఇంత ఏడి రావటం కారణం అయ్యే 33,000 ఎకరాలు ప్లస్ 20,000 50,000 ఎకరాలు సర్వనాశనం చేశాడు. చేయకూడదు. చిన్నగా అభివృద్ధి ఇలా చల్లాలి. ఫస్ట్ మెట్ ఎక్కంది, రెండో మెట్ ఎక్కలేం బాబు. ఫస్ట్ మెట్ ఎక్కుతేనే రెండో మెట్ ఎక్కుతాం. అదొకటి. ఇప్పుడు తొందరపడి ప్రజలు ఎటువంటి నిర్ణయం ఇదో బ్రహ్మనాయుడికే ఓటు వేయాలని కోరుతున్నా. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఇప్పుడు ఉన్నది 120 150 ఉన్నా. ఇప్పుడు ఉన్నది 120 ఎబోలో ఉన్నాడు. 140 వరకు చేరుకోవచ్చు, 150 వరకు చేరుకోవచ్చు, 175 లో కూడా చేరుకోవచ్చు. అంటే నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయి అంటున్నారు. ఈ ఆంధ్రలో పెరిగినాయి. అవునా? ఒక ఫోన్ చేసి కిలో నూనె హైదరాబాద్ లో ఎంత, బెంగళూరులో ఎంత అని అడగండి. కరెంట్ బిల్లు కూడా బాగా పెంచారు. అదే మాట దానికి కొడుతుంది. కరెంట్ బిల్లు కూడా ఎంత ఎంత అంటే సబ్సిడీ ఇస్తున్నారు, అక్కడ సబ్సిడీ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. ఎందుకు ఇయ్యారు? నా ఇల్లు మేడ, నా కుటుంబ ఏసులు సబ్సిడీలు ఇస్తారా? ఎవరికి ఇస్తారంటే పల్లె ప్రాంతంలో పేదరికం లేకుండా చేయాలని. అసలు సబ్సిడీ ఏందయ్యా బాబు? పేదరికం లేకుండా చేయాలని ఆయన పట్టుదల. ఆయన అన్న క్యాంటీన్లోనే అన్నం తినాలి, మీరు భార్య భర్తల్ని వదిలిపెట్టాలి, మీ పిల్లల్ని వదిలిపెట్టి నేను అన్న క్యాంటీన్లో అన్నం పెడతా. అన్న క్యాంటీన్లో అన్నం తిన్న వాళ్లకు పెళ్లిళ్ళు అయితే అన్న క్యాంటీన్లో అన్నం తిన్న వాళ్లకు పెళ్లిళ్ళు అవుతాయా? ఎవరు పిల్లలు ఇస్తారు? నువ్వు అక్కడ అన్నం తింటున్నావు, నీ తల్లిదండ్రుల సంగతి ఏంది? అన్న క్యాంటీన్లు ఎవరు అసలు పనికి వస్తాయంటే అన్న క్యాంటీన్ ఏంది? అభివృద్ధిలో అన్న క్యాంటీన్ ఉందా? అభివృద్ధిలో అన్న క్యాంటీన్ ఉంటే అభివృద్ధి చెందినట్లా? అదే మద్యపాన నిషేధం అన్నారు, మద్యపాన నిషేధం చేయలేదు, దాని తగ్గట్టు రేట్లు పెంచేశారు. చెప్పండి. మద్యపాన నిషేధం అనేది జరగాల్సిందే, ఇక్కడని కాదు. ఈ దేశ లెవెల్లో మద్యపానం ద్వారా యువత పక్కదారి పోతున్నారు, చెడు వ్యసనాలకు అలవాటు అవుతున్నారు. దానికి నేను యాంటీగానే ఉంటాను. ఆయన జగన్ గారు చేసే అవకాశం ఉంది. ఎందుకంటారు ఇడతలుగా చేస్తానన్నాడు. అదిగా దానికి కారణం ఏంటంటే చేయలేకపోవటం కారణం కరోనాలో ఆపేశారు. మా కుర్చేడిలో శానిటైజర్ తాగింది, శానిటైజర్ తాగి 21 మంది చచ్చిపోయారు. అనంతపురంలో 13 మంది చచ్చిపోయారు. లేకపోతే ఆయన ఎప్పుడో చేసేవాడు. ఈసారి తప్పకుండా జగన్ గవర్నమెంట్ లో అందరి మేలు ఇప్పుడు జరిగింది, ఇంకా బాగా జరుగుద్ది. 6 స్కీములు అంటున్నాడు, అంతా డూప్. ఏది? కాంగ్రెస్ ని డూప్ చేశాడు. కాంగ్రెస్ రాజధాని గురించి మీరు ఏమంటారు? 3 రాజధానులు పెట్టంటారా, ఒకటి పెట్టంటారా? మంచి మాట అన్నారు. ఎక్కడైనా సరే ఈ దేశంలో గాని ప్రపంచంలో గాని రాజధాని ఎక్కడ ఉంటది చెప్పండి? రాజధాని ఎక్కడ ఉంటది? ఎక్కడ ఉంటది? రాజధాని ఎక్కడ ఉంటది? సిటీల్లోనే ఉంటది. ఎందుకు? ప్రతి వస్తువు కూడా అక్కడ మార్కెటింగ్ జరుగుద్ది. రాజధానిలో నాకు ఇప్పుడు కాయలు వస్తున్నాయి రాజధాని నుంచి, ఇక్కడ వస్తాయి. అక్కడ పేడ తీసే దగ్గర కాయలు వస్తాయి. అమరావతిలో ఏముంటది? పేడ. రాజధాని అంటే ఇది మార్కెటింగ్ ఉండాలి. మార్కెటింగ్ ఉంటే ఉద్యోగాలు వస్తాయి. కానీ అనుకూలమైనది వైజాగ్. థ్యాంక్ యూ అండి. వైజాగ్